ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. రేపే జనవరి 18, అది పెద్ద అమావాస్య. చాలా చాలా పవర్ఫుల్ అండి. పైగా ఆదివారంతో పాటు కలిసి వస్తుంది. ఈ యొక్క జనవరి నెలలో, అంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య. ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండిన తిన్నా మళ్ళీ వచ్చే జనవరి వరకు కూడా కష్టాలు తప్పవన్నమాట. చేతిలో చిల్లి గవ్వ కూడా లేక అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందన్నమాట. మనకి అమావాస్య అంటేనే ఎంతో ప్రత్యేకమైనది. పైగా ఈ అమావాస్య అనేది ఆదివారంతో పాటు కలిసి వస్తుందన్నమాట. ఆదివారం కూడా అమావాస్యతో సమానమని చెప్పి మన పరిహారాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క అమావాస్య అనేది ఆదివారంతో పాటు కలిసి రావడం అత్యధికమైన విశేషం. ముఖ్యంగా ఈ అమావాస్య 100 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ అమావాస్యనే మనం చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని చెప్పి అంటుంటాం. ఈ అమావాస్య కోసం ఎంతోమంది అంటే మహర్షులు, ఋషులు, మునులు, వేదాలు చదివిన వారు వారి యొక్క సంకల్పాలు సిద్ధపరచుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట ఈ అమావాస్య కోసం. కాబట్టి ఇంత శక్తివంతమైన అమావాస్య అనేది చాలా చాలా పవర్ఫుల్. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేక మళ్ళీ సంవత్సరం వరకు కూడా కష్టాలు పడతారని చెప్పి మన శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. అయితే ఈ నియమాలను పాటించుకుంటూ ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసుకొని ఈ కూర కనుక వండకుండా ఉంటే మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం అనేది ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది. మనకున్నటువంటి ప్రతి సమస్య తీరిపోతుంది. కష్టాల నుంచి బయటపడి సంతోషాల వైపు మన అడుగులు అనేటివి మొదలు పెడతాయి. అలాగే ఈ చిన్న పరిహారం అనేది చేసుకుంటే మీ జీవితంలోనికి అదృష్టం అనేది అడుగు పెడుతుంది. అసలు ఏంటి, ఏం కూర చేసుకోవాలి అనేది పూర్తిగా వివరంగా ఈ వీడియోలో అయితే చెప్పానండి. ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. ఒక్క వీడియో మీకు ఇంకే వీడియోతో పని సంబంధం లేదు. ప్రతి పాయింట్ క్లియర్గా చెప్తానండి. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కానీ ఓం మహాలక్ష్మి దేవ్యాయ నమః అని కానీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ యొక్క అమావాస్య రోజు మీరు సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత మొదట వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కొని మంచిగా ఏదైనా కానీ చిన్నదో పెద్దదో ముగ్గు పెట్టేసుకొని కాస్త పసుపు కుంకుమలతోటి ఆ ముగ్గునైతే అలంకరించుకోవాలన్నమాట. ఎందుకంటే సాక్షాత్తు అమావాస్య రోజు మహాలక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. కాబట్టి ఇంటి వాకిల్ని చూసి మనకి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఆ నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవాలన్నమాట. ఎందుకు అంటే కనుక రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రపరచుకోవడం వలన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి నెగిటివ్ శక్తి, మూలల్లో దాగి ఉన్నటువంటి నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా దూరం అయిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది నెట్టుకుంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా కూడా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేయండి. ఆ మురికి నీటి రూపంలో మీకున్నటువంటి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట. తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవడం కానీ లేదంటే గడప గోపంచకం చల్లుకోవడం కానీ చేయండి. ఇంట్లో పనులన్నీ కూడా ముగించుకున్న తర్వాత ప్రత్యేకంగా ఈరోజు స్నానం చేసే నీటిలో కూడా మనకు స్నానం అనేది కేవలం మన శరీరం మీద మురికిని శుభ్రం చేసుకోవడం కోసం మాత్రమే కాదు, మన మీద ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను దూరం చేసుకొని మన ఆయుష్ను పెంచుకోవడం కోసం ఈ అమావాస్య రోజు ఈ నీటిలో మీరు గంగా జలం కానీ కస్పూను కానీ లేదంటే కొన్ని 4-5 పేవాకులను కానీ లేదంటే ఒక బిల్వదనం కానీ లేదంటే కొంచెం రాళ్ళ ఉప్పు అయినా కానీ లేదంటే కాసిన నువ్వులైనా కానీ వేసుకొని ఈ నీటితో మీరు తలారా స్నానం చేయాలన్నమాట. అంటే ఎన్ని కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఏదన్నా ఒక్కటి కలుపుకుంటే సరిపోతుంది.
ఈ నీటితో మీరు స్నానం చేయడం వలన మీ యొక్క ఒంటి మీద ఆవహించినటువంటి నెగిటివ్ ఎనర్జీ, నరుల ఏడుపు, దిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీ శరీరం అంతా కూడా పాజిటివ్ శక్తితో నిండిపోతుంది. ఇక స్నానం చేసిన తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అమావాస్య రోజు నలుపు రంగు చెడు సంకేతం అండి. పైగా శనీశ్వరుడికి ఇష్టమైన రంగు నలుపు. ఎవరైతే శని దోషాలతో బాధపడుతున్నారో వారికి దోషాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నలుపు కాకుండా మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలైనా సరే కానీ ధరించవచ్చు. తర్వాత ఈరోజు మగవారు హెయిర్ కట్ చేయించుకోవడం కానీ, షేవింగ్ చేయించుకోవడం కానీ, ఇంకా గోర్లు కట్ చేసుకోవడం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ పిల్లలైనా కానీ గోళ్ళు కట్ చేసుకోవడం, జుట్టుకు నూనె పెట్టుకోవడం తలకి, అలాగే జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగడం, ఇంట్లో గొడవలు ఆడటం, ఇల్లంతా ఒక నెగిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఏవి చేయకూడదు. ఇక మనం బాగుపడుతున్నాము, మనకు సంతోషంగా ఉంటున్నాము అంటే మన వాళ్ళే, బయట వాళ్ళు అవసరం లేదు, మన వాళ్ళే మన మీద పడేడుస్తుంటారు. అమ్మ వీళ్ళేదో సంపాదించుకుంటున్నారు, తెగ తింటున్నారు, తెగ తిరుగుతున్నారు, వీళ్ళకి అంత ఇంత కాదు, వీళ్ళ భోగం అంత ఇంత ఇదిగా ఉందని చెప్పి రకరకాల మాటలనేవి బయటకు వస్తుంటాయి. వేయంగా ఒక రాయి తగిలినట్టుగా అనగా ఒక మాట తగులుతుంది. దీని వలన ఏంటంటే ఇంట్లో గొడవలు అనేటివి స్టార్ట్ అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఎడబాటు, పిల్లల మధ్య చికాకు, ఇబ్బందులు, ఇంకా ఏదో అనేక రకాలైన సమస్యలు, ఒంట్లో బాగుండకపోవడం, ఆరోగ్యం సహకరించకపోవడం, ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, కోపం పెరిగిపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా ఈ యొక్క జనాల ఏడుపుల వలనే తగులుతాయి. అందుకే మన పెద్దలు చెప్తారు, నల్లూరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి. కాబట్టి ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా దిష్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంటికి బూడిద గుమ్మడికాయ ఖచ్చితంగా కూడా కట్టుకొని తీరాలన్నమాట ఈ అమావాస్య రోజు. చాలామంది మన సంక్రాంతి కట్టేసుకుని ఉంటారు. కట్టుకుంటే పర్లేదు, ఒకవేళ కట్టుకోకపోతే మాత్రం బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లతోటి అలంకరించుకొని కాసేపు దేవుడి దగ్గర పెట్టుకొని కొంచెం సాంబ్రాణి పొగను చూయించి అది బయట, కుంభం బయట చక్కగా కట్టుకోండి. దీనివల్ల మీకు ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఇంటి మీద ఏ చెడు కన్ను అనేది పడకుండా ఉంటుందన్నమాట. అలాగే ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఆ బూడిద గుమ్మడికాయ మీద ఒక ముద్ద కర్పూరం, హారతి బిళ్ళని పెట్టి దాన్ని వెలిగించి ఇంటి గేట్ బయటకు వెళ్ళి సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పి దాని కింద పడేగొట్టేసేయండి. దీనివల్ల ఇంట్లో ఉన్న వారికి ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక అమావాస్య రోజు కాకికి అన్నం పెడితే చాలా మంచిదండి. కాకి రూపంలో మనకి పెద్దలు వస్తారు అంటారు. పెద్దలు వచ్చి పెట్టిన భోజనాన్ని తినేసి ఆశీర్వదించి వెళ్తారని చెప్పి అంటారు. కాబట్టి కాకి కనబడితే ఈరోజు ఖచ్చితంగా అన్నం పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మీరు తినే అన్నంలో మొదటి అన్నం కాకికి పెట్టడం వలన పైకి శనీశ్వరుడి వాహనం కాకి కాబట్టి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలిగి మనకున్నటువంటి శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మన జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుందన్నమాట. కాబట్టి పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఈరోజు కాకికి అన్నం పెడితే చాలా మంచిది. ఇక ఈరోజు ప్రత్యేకించి శనీశ్వరుడికి కూడా పూజ చేసుకోవడం వలన ఎవరైతే ఏలినాటి శని దోషాలతోటి, అర్ధాష్టమ శని దోషాలతోటి, అనేక రకాల శని దోషాలతోటి బాధపడుతున్నారు వారికి ఉన్నటువంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి శనేశ్వరుడి చుట్టూతా 9 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి నువ్వుల లడ్డూలు 5 కానీ 9 కానీ నైవేద్యంగా పెట్టి తర్వాత మీకు దీపారాధన చేసుకోండి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకోండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు లేదంటే కనుక ఎవరికి వాళ్ళైనా కానీ దిష్టి తీసేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కనుక మీకు ఉన్నటువంటి నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవాలన్నమాట. ఒక మనిషి మీద ఉన్నటువంటి నెగిటివిటీ తొలగిపోతేనే ఆ మనిషి పాజిటివ్గా ఉంటాడు, ఆ మనిషి చేసే పనిలో కలిసి వస్తుంది. కాబట్టి దిష్టి తీసేసుకోండి. ఇక అమావాస్య రోజు ఇంటికి రాళ్ళ ఉప్పు, ధనియాలు, పసుపు, యాలకులు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు.
లక్ష్మీదేవి ఉండే వస్తువులు అనమాట. ఇక వచ్చేసి బెల్లము, ఇంకా ఇవన్నీ ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయడానికి అన్నీ కాకపోయినా 1, 2 కానీ ఇంటికి తెచ్చుకోవడం వలన సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. ఇక ఈ యొక్క అమావాస్య రోజు గోసేవ చాలా అంటే చాలా మంచిది. గోమాతకు పూజ చేసుకోవడం, గోమాత శరీరాన్ని తాకడం, గోపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం, తోక వెనుక భాగాన్ని తాకడం, గోపంచకాన్ని చల్లుకోవడం వలన మనకున్నటువంటి ఎన్నో రకాలైన దోషాలు తొలగిపోయి ఆరోగ్య సమస్యలు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ అనేది లభిస్తుందంటే. ఎందుకంటే గోమాతలో మనకి 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు గోమాతకు సేవ చేసుకోవడం, గోమాత పూజ చేసుకోవడం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఈరోజు ఇంకా వండకూడనటువంటి కూరల్లో మొట్టమొదటిది ఎర్ర కందిపప్పు తేలికగా ఉడికిపోతుంది మామూలు కందిపప్పుతో పోల్చుకుంటే. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా పెరుగుతుందని చెప్పి ఎర్ర కందిపప్పు వాడుతున్నారు. కానీ అమావాస్య రోజు ఎర్ర కందిపప్పు తినకూడదు. తర్వాత వచ్చేసి క్యాబేజీలో ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాబేజీ తినడం వలన అనేక రకాలైనటువంటి విటమిన్స్ బాడీకి అందుతాయి. విడి రోజులలో తినండి, కానీ ఈ అమావాస్య రోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో తినకూడదు. తర్వాత వచ్చేసి దుంపకూరలు అన్నమాట. చామదుంపలు కానీ, చిలకడ దుంపలు కానీ, లేదంటే కనుక మనకి బంగాళదుంపలు కానీ, ఇలా ఏ దుంప కూరల్లో కూడా ఈ అమావాస్య రోజు తెచ్చుకొని తినకూడదు, వండుకోకూడదు. ఈ యొక్క దుంప కూరలు తినడం వలన మనకి వాత లక్షణాలు పెరుగుతాయి. పైగా అనేక రకాలైన గ్రహాలకు దుంపలు అంకితం చేయబడతాయి. కొన్ని నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ దుంపలు కలిగి ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ దుంపలు అనేటివి అమావాస్య రోజు తినకూడదు. విడి రోజులలో ఈ యొక్క చిలకడ దుంప ఇవన్నీ మన స్కిన్కి మంచిదే, కళ్ళకు మంచిదే. విడి రోజులలో తినండి, కానీ ఈ ఒక్క రోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా దుంప కూరలు అనేటివి తినకూడదు. క్యారెట్ కూడా ఒక దుంపతో సమానం అండి. కాబట్టి క్యారెట్ కూడా తినకుండా ఉండండి ఈ అమావాస్య రోజు మాత్రమే. ఎందుకంటే అమావాస్య రోజు ఈ యొక్క క్యారెట్ కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ యొక్క క్యారెట్ వలన అనేక రకాలైన నెగిటివ్ ఇవన్నీ భూమిలో నుంచి వస్తాయి. కాబట్టి మనం ఈ యొక్క భూమిలో మనకి మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివిటీ అనేది మనలోకి వెళ్తుందనమాట. అందుకనే తినకూడదు. తర్వాత బూడిద గుమ్మడికాయ కూడా గురించి అంతా కాదు, బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఈ బూడిద గుమ్మడికాయ ఈ యొక్క అమావాస్య రోజు తినకూడదు. అలాగే తీపి గుమ్మడికాయ కూడా ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. ఈ యొక్క తీపి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఇప్పుడు వెయిట్ లాస్ కోసం, అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాల కోసం జనం వాడుతున్నారండి. కానీ అమావాస్య రోజు తినకూడదు. తర్వాత వచ్చేసి పొట్లకాయ అనేది మనకి పాము ఆకారంలో ఉంటుంది, అంటే నాగమయ్య రూపంలో ఉంటుంది. శివుడికి ఎంతో ఇష్టమైనది భక్తులు నాగమయ్య. కాబట్టి ఆ యొక్క నాగమయ్య స్వరూపంగా భావిస్తాం. కాబట్టి ఈ యొక్క పొట్లకాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో వండుకోకూడదు, తినకూడదు. తర్వాత వచ్చేసి వంకాయ కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కొంత నెగిటివిటీ అనేది వంకాయలో ఉంటుంది. చాలామంది మీరు గమనించండి, మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వంకాయకు దూరంగా ఉంటారు, అంటే అందులో నెగిటివ్ ఉందని అర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క అమావాస్య రోజు వంకాయను ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. తర్వాత వచ్చేసి సొరకాయ అన్నమాట. అంటే బాటిల్ గట్స్. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ యొక్క అమావాస్య రోజు సొరకాయ అనేది పప్పు చారు రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, దప్పడం రూపంలో కానీ, పాలు పోసి వండుకోవడం కానీ, స్వీట్ చేసుకోవడం కానీ, ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సొరకాయను ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాతది వచ్చేసి బీరకాయ అన్నమాట. బీరకాయలో మనకి పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధానంగా మనకున్నటువంటి కష్టాలు, అంటే ప్రతి ఒక్కదానికి ఒక కనెక్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి బీరకాయ తినకూడదండి. అలాగే తోటకూర చాలా అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ అండి. తోటకూరలు విడిగా ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ కూడాను ఈ యొక్క తోటకూర అనేది
ఇంటికి కూడా తెచ్చుకోకూడదు అమావాస్య రోజు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. తర్వాత వచ్చేసి కోడిగుడ్డు అందరూ కూడా వెజ్ అంటారు. కానీ గుడ్డు ఏ చెట్టు కన్నా కాస్తుందా, లేదంటే కనుక ఎక్కడైనా కానీ భూమిలో పండుతుందా లేదంటే కదా, ఒక కోడి పెడితేనే వస్తుంది. దీంట్లో జీవం ఉంటుంది. దీన్ని పొదిగేస్తే పిల్ల వస్తుంది. కానీ ఈ యొక్క కోడిగుడ్డును మాత్రం వెజ్ అంటారు. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే, కానీ ఈ అమావాస్య రోజు గుడ్డును తినకూడదు. నాన్ వెజ్ తినకూడదు. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, రొయ్యలు కానీ, ప్రాన్స్ కానీ, ఎండు చేపలు కానీ, ఎన్ని రకాలు ఉన్నాయో నాన్ వెజ్లో అవన్నీ కూడా మనం తినకూడదు. ఆదివారం సెలవు రోజు కాబట్టి నాన్ వెజ్ చాలామంది తెచ్చుకుంటారు. ఈ యొక్క కనుమ అనేది శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం తినని వాళ్ళు ఆదివారం వచ్చి తెచ్చుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు తినకూడదు. ఇక ఈ పెద్దల పండుగ అంటే సంక్రాంతి పండుగని మన పెద్దల పండుగ కూడా అనుకుంటాం. ఈ యొక్క పెద్దల పండుగ రోజు ఏదైనా కారణాల చేత అడ్డంకులు వచ్చి పితృదేవతలకు పెట్టుకోలేకపోతే ఈ అమావాస్య రోజు మీ యొక్క బ్రాహ్మణుని కలిసి పితృదేవతలకు అవి మీరు ఏవైతే పెట్టుకోవాలని అనుకుంటున్నారో అవి పెట్టుకొని తర్పణాలు వదిలే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు దొరకటం వలన మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అనేటివి చాలా వరకు కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే ఈరోజు ముఖ్యంగా సంధ్యా సమయంలో దీపారాధన చేసుకోండి. చక్కగా మీరు సంధ్యా సమయంలో మనకు లక్ష్మీదేవి అమ్మవారు గడప గడప తిరిగి ఏ ఇల్లు శుభ్రంగా ఉంటుందో, ఏ ఇంటి ప్రశాంతంగా ఉంటుందో, ఏ ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉంటున్నారో, ఏ గొడవ లేకుండా ఆనందంగా గడుపుతున్నారో ఇదంతా కూడా చూసి అమ్మవారు ఆ ఇంట అడుగు పెడుతుందంట. కాబట్టి చక్కగా సంధ్యా సమయంలో ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకొని మంచిగా మీరు దీపారాధన చేసుకొని సాంబ్రాణి పొగ వేసుకొని తలుపులు చక్కగా తీసుకొని ఉంచుకోండి. ఈ యొక్క అమావాస్య పైగా మనకి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవికి దీపం పెట్టడం వలన మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేటివి పూర్తిగా తొలగిపోయి మీరు చేసే వ్యాపారాలలో చక్కగా కలుసుబాటు అనేది ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. ఈ అమావాస్య రోజు ఎటువంటి నియమాలను పాటించాలి, ఏ కూర వండాలి, ఏ కూర వండకూడదు, వీటిని మినహాయించి ఏ కూర అయినా సరే వండుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఏ నియమాలను పాటించాలి, దిష్టి ఎలా తీసుకోవాలి, అన్నిటికంటే ముఖ్యమైనది 6 దాటిన తర్వాత ప్రయాణం చేయకండి. ముఖ్యంగా 4 రోడ్లు కలిసిన దగ్గరికి వెళ్ళకండి. 4 రోడ్లు దగ్గర కలిసిన దగ్గర ఎర్ర నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు తిప్పు పడేస్తుంటారు. ఇప్పుడు పడేసే సమస్యలు కాక అవి ఇప్పుడు తొక్కడం వల్ల కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అమావాస్య రోజును సంధ్యా సమయం దాటిన తర్వాత బయటకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈసారి సంక్రాంతి అమావాస్య కీడు ఈ అమావాస్య పైగా మనకి ఇప్పుడు ఈ సంక్రాంతి పండగ ఏదైతే ఉందో ఈ సంక్రాంతి పండగ ఇవి 2 కూడా కీడుతో వచ్చాయన్నమాట. కాబట్టి కొడుకులున్న ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చేయాల్సిందే. లేకుంటే కీడు తప్పదు అని చెప్పి మన పండితులు సైతం నొక్కి మరి చెప్తున్నారు. కాబట్టి ఇంట్లో ఉండే ఈ చిన్న వస్తువుని ఉపయోగించుకొని ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ కొడుకులకు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి కీడు కానీ ఉండదన్నమాట. ఈ యొక్క పరిహారం అనేది ఒక కొడుకున్న, 2 కొడుకులున్న, 3 కొడుకులున్న తల్లులు తప్పకుండా చేయాల్సిందే. కాకపోతే ఎవరిది వారికి సపరేట్గా చేసుకోవాలన్నమాట. అసలు ఏం చేయాలి, ఈ యొక్క పరిహారం ఏ సమయంలో చేయాలి, ఇదంతా కూడా వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు పూర్తిగా వివరాలు అనేటివి తెలుస్తాయి. ఇక ఈ విషయం అయితే చెప్తాము. కొడుకులు ఉన్నవారు కీడు అనేది ఎందుకు వస్తుందని చెప్పేసి చాలామందికి కూడా అనుమానం రావచ్చు. మనకి ప్రతి సంక్రాంతి ఏదో ఒక కీడుతో అనేది వస్తుంది. ఈసారి కొడుకులున్న వారికి ప్రత్యేకించి కీడుతో వస్తుంది. అసలు ఈ కీడు అనేది ఎప్పుడు మొదలైంది అంటే కనుక అమ్మో ఆ అమ్మాయికి కొడుకు పుట్టాడంట అనే విషయం దగ్గర నుంచి మొదలవుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాము అంటే కనుక ఈ యొక్క సమాజంలో మనకి అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఒకటే, ఇద్దరిని కూడా ఒకే దృష్టితో చూడగలిగేది కన్న తల్లిదండ్రులు మాత్రమే.
కానీ ఈ యొక్క దృష్టి అనేది ఈ చుట్టుపక్కల ఉన్న మన బంధువులు, మిత్రులు, మనల్ని చూడలేని వారు, దూరపు బంధువులు ఎవరైతే ఉంటారో వీరి యొక్క ఏడుపు అనేది అమ్మో ఆ అబ్బాయి పుట్టాడంటగా అన్న దగ్గర నుంచి మొదలవుతుంది. ఈ యొక్క చిన్న మాట ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యే దాంతో పాటుగా వీళ్ళ యొక్క మాటలు కూడా పెరిగిపోతుంటాయి. పిల్లోడు ఎర్రగా ఉంటాడంటగా, లేదా పిల్లోడు బాగుంటుందంట కదా అని చెప్పేసి పిల్లోడికి స్కూల్లో జాయిన్ చేశారంట కదా, పిల్లోడు మంచి మార్కులు వస్తున్నాయంట కదా, పిల్లవాడికి మంచిగా బండి కొన్నారంట కదా, సైకిల్ కొన్నారంట కదా, అది కొన్నారా ఇది కొన్నారంట కదా అని చెప్పి బాగా హైట్ పెరుగుతున్నాడే, బాగా మార్కులు వస్తున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఏడుపులు మన బిడ్డ మీద పడి ఏడ్చేవారు ఎంతోమంది ఉంటారు. అది కేవలం తల్లిదండ్రులకి మాత్రమే తెలుస్తుందన్నమాట. బాగున్న పిల్లవాడు కూడా తరచుగా జబ్బు పడిపోతుండడం, నీరసంగా ఉండడం, దిగాలుగా ఉండడం, చిన్న వయసులోనే మానసిక సమస్యలు, పిల్లలు ఎదుగు తిరిగి మాట్లాడడం, ముఖ్యంగా అమావాస్య వస్తే మెదడులో పురుగు తిరిగినట్టుగా, వీరికి ఏదో పిచ్చి పట్టినట్టుగా, ఏదో వారి లోపంలో వారు బతుకుతూ ఉండడం, మనం చెప్పే మాటలు వినకపోవడం, ఒక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, ఇలా చేసే పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. దీనికి కారణం కూడా నెగిటివ్ ఎనర్జీయే. అలాగే కొంతమంది పెళ్ళిళ్ళైన అబ్బాయిలు చూసుకున్నట్లయితే డ్రింకింగ్కి అలవాటు పడి, స్మోకింగ్కి అలవాటు పడి, వేరే వ్యసనాలకు అలవాటు పడి, ఇంట్లో భార్య పిల్లల్ని పట్టించుకోకుండా వారి లోకంలో వాళ్ళు బడి తిరుగుతూ వచ్చిన సంపాదన ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఎత్తుకెదిగినా కూడా తన తల్లికి మాత్రం బిడ్డ చంటి బిడ్డ అనమాట. 50 సంవత్సరాలుగా ఉన్న పిల్లవాడికైనా కానీ తల్లి ఉంటే ఆ తల్లి 50 ఏళ్ళు మా అబ్బాయికి అన్నట్టు 5 ఏళ్ళు నా బాబుకి అన్నట్టుగా చూస్తుందన్నమాట. అలా ఈ యొక్క పరిహారం అనేది ప్రతి తల్లి తప్పకుండా చేయాల్సిందే. ఇక బిడ్డలు దూరంగా ఉంటున్నారు, మరి ఏం చేయాలి అని అనుకునే వారికో చెప్తాను. దగ్గరుంటే తల్లి చేయాల్సిందే. ఒకవేళ దూరంగా ఉంటే కనుక అమ్మమ్మ దగ్గర, నానమ్మ దగ్గర కనుక వాళ్ళు ఉన్నది చేయని చెప్పండి. వేరే రిలేటివ్స్ దగ్గర, చిన్నమ్మ దగ్గర, పెద్దమ్మ దగ్గర ఉంటే కనుక వాళ్ళని చేయమని చెప్పండి. ఇంకా ఎక్కడైనా ఉంటే కనుక వారికంటే పెద్దవాళ్ళు చేపించుకోని చెప్పండి. ఇక ఇలా చేస్తే వారికి ఉన్న కీడు అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అలాగే ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య, పైగా ఈ యొక్క సంక్రాంతి అనేది కీడుతో వచ్చింది. ఈ యొక్క కీడు ఏముందిలే అని మూఢనమ్మకంలే చెప్పి నిర్లక్ష్యం చేయకండి. నిప్పు లేనిదే పొగ రాదనమాట. ఇప్పుడు మనం చేస్తే ముందు మనకి లక్షలు కాదు, కోట్లు కాదు, ధనం ముఖ్యం. మనకు ఆరోగ్యం ముఖ్యం, మన బిడ్డ నుండి ఆయుష్ ముఖ్యం. ఇక్కడ ప్రతి ఒక్కరూ చేయండి. చేయడం వల్ల మీకు నష్టం అయితే ఉండదు, లాభం తప్ప. అంతేకాకుండా ఈ సమయంలో చేయడం వల్ల మీకు చాలా వరకు కూడా అనేక రకాలైన కష్టాల బారిన మీ బిడ్డలు పడకుండా జాగ్రత్త పడవచ్చు. దీనికోసం మీరేం చేయాలంటే, ఇది సాయంత్రం సమయంలో 6 గంటల నుంచి 11 గంటల లోపు చేసుకోవాలి. అమావాస్య రోజు జనవరి 18 తారీఖు నిండుగున్న అన్నం తీసుకోండి. అప్పుడే ఉడికిన అన్నాన్ని, ఎవరు తీసి పెట్టుకోకుండా ఉన్న అన్నాన్ని, నిండుగున్న అన్నాన్ని తీసుకోండి. నిండుగున్న అన్నం చాలా చాలా అంటే పవర్ఫుల్ అనమాట. కాబట్టి ఈ అన్నాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా తర్వాత ఒక పింగాణి ప్లేట్ కానీ, ఒక గాజు ప్లేట్ కానీ, లేదంటే ఒక స్టీల్ ప్లేట్ కానీ తీసుకోండి. మీరు ఈ యొక్క పరిహారం కోసం ఏ ప్లేట్ తీసుకున్నా కూడా సరిపోతుంది. అవసరమైతే ఒక పేపర్ ప్లేట్ అయినా కానీ తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ అన్నంలో నుంచి మొదటిగా ఒక ముద్దను తీసుకొని చక్కగా, అంటే కొంచెం అన్నాన్ని తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఆ ముద్దనైతే పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, ప్రతిసారి అన్నంతో చెప్తున్నారనండి. కానీ కొన్ని సమయాలను బట్టి, కొన్ని తిథులను బట్టి, కొన్ని నక్షత్రాలను బట్టి, కొన్ని గడియలను బట్టి అన్నంతో చేస్తేనే చాలా శక్తి ఉంటుందండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనకి వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం అనేది అన్నంతో చేసే పరిహారాలకి ఎక్కువ రెట్టింపు శక్తి ఉంటుందని చెప్పి, అలాగే అన్నంతో జీవం ఉంటుంది. మరొక ముద్దలో పసుపు వేసి, పసుపు రంగు ముద్దను చేసి పక్కన పెట్టుకోండి. మరొక ముద్దలో కుంకుమను వేయండి. ఈ యొక్క కుంకుమను వేసిన ముద్దని చక్కగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం కూడా మనం 3 ముద్దలు చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక కోడిగుడ్డును తీసుకోండి. కోడిగుడ్డులో మనకి అతీంద్రియమైన శక్తులు అనేటివి దాగి ఉంటాయి. కోడిగుడ్డులో ఉండేటువంటి తెల్ల సోన, పచ్చ సోన, వీటిట్లో మనకి జీవం అనేది ఉంటుంది.
దిష్టి తొలగించుకోవడానికి జీవం అనేది బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత నల్ల ఆవాలు తీసుకోండి. ఈ యొక్క నల్ల ఆవాలతో కూడా నరదిష్టిని పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడతాయి. మీ బిడ్డ మీద ఎటువంటి చెడు కన్ను, ఎటువంటి నెగిటివ్ శక్తి ఉన్నా కూడా దాన్ని పూర్తిగా నివారించడానికి నువ్వులు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ ప్లేట్లోనే మీరు 3 ముద్దలను పెట్టి ఆ ముద్దల మీద కొంచెం కొంచెంగా నల్ల ఆవాలు వేయండి. ఒక గుడ్డు తీసుకోండి. ఆ గుడ్డు మీద కాటికతోటి ఒక నల్ల చుక్క కానీ లేకపోతే కనుక ఒక ఇంటు మార్కుని వీడియోలో మనము అంటే ఇంటూ మార్కును కానీ వేసుకొని ఆ 3 ముద్దల మీద మధ్యల మీద పెట్టేసేయండి కోడిగుడ్డు. ఈ గుడ్డు కూడా పగిలిన గుడ్డులాగా కొంచెం క్రాకులు ఇచ్చి మురికిపోయిన గుడ్డు అట్లాంటిది తీసుకోకండి. మంచిగా ఫ్రెష్గా ఉన్న గుడ్డు తీసుకోండి. తర్వాత మీ బిడ్డను ఏం చేస్తారంటే ఇంటికి ఆరు బయట తూర్పు ముఖంగా వైపు కూర్చోబెట్టి తల్లి ఈ యొక్క ప్లేటును తీసుకొని కుడి చేతి వైపు 3 సార్లు సవ్య దిశలో, ఎడమ చేతి వైపు 3 సార్లు అపసవ్య దిశలో, తల కిందులుగా భాగం నుంచి ఖాళీ బొటన వేలు వైపు 3 సార్లు పైకి కిందకి దిగ తుడిచి వేయాలన్నమాట. ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఏదైనా పిచ్చి చెట్ల దగ్గర కానీ మొదట్లో కానీ గుడ్డు పగలకుండా పడేసేయండి. ప్లేటును కాదు, అందులో ఉన్న అన్నం ముద్దను మాత్రమే, గుడ్డును మాత్రమే పడేసేయండి. గుడ్డు పగలకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత బిడ్డని లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని లోపలికి వెళ్ళమండి. కుదిరితే స్నానం చేసి వెళ్ళమండి. మీరు కూడా పడేసిన తర్వాత లోపలికి వస్తారు కదా, ఆ ప్లేట్ను శుభ్రంగా కడిగేసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మీరు కూడా లోపలికి వెళ్ళండి. ఇక బిడ్డ ఈ విధంగా చేసిన తర్వాత అంటే కాళ్ళు చేతులు ముఖం ఇవన్నీ కడుక్కున్న తర్వాత కుదిరితే స్నానం చేసేయండి. లేకపోతే కనుక బట్టలు మార్చుకోండి చెప్పండి. తర్వాత స్వీట్ తినాలి పిల్లవాడు, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క స్వీట్ తినడంతో బిడ్డకున్న కీడు పూర్తిగా పోతుందన్నమాట. ఈ యొక్క స్వీట్ తినాలి. ఇక ఈ అమావాస్య రోజు మీరు ఇది సాయంత్రప్పుడు చేసుకుంటారు కాబట్టి పొద్దున పూట కుదిరితే మీ బిడ్డను తీసుకొని శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేయించుకోవడం కానీ, శివుడి పేరున అర్చన చేయించుకోవడం కానీ, శివుడికి మీరు అంటే బిల్వదాలతోటి అభిషేకం చేసుకోవడం కానీ, కాసిన నీళ్లు పోసి అభిషేకం చేయించడం కానీ పిల్లవాడితో చేయించండి. శివానుగ్రహం ఉంటే ఏ కీడు కూడా ఏది చేయలేదు. ఆ ఒక్క కీడు అనేది శివుడికి పూజతోటే పూర్తిగా ముగిసిపోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత గోమాత దగ్గర తీసుకొని వెళ్ళండి పిల్లవాడిని. గోమాత దగ్గర చక్కగా పూజ చేయించడం, లేదంటే గోమాత శరీరాన్ని తాకినా కూడా సరిపోతుంది. గోమాతలో 33 కోట్ల వేల కోటి దేవతలు కొలువై ఉంటారు. ఒక గోమాతను బిడ్డ నమస్కారం చేసుకోవడం వల్ల బిడ్డకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి. సర్వ కీడలన్నిటి కూడా తీరులన్నీ తొలగిపోతాయి అన్నమాట. తర్వాత మీకు దగ్గరలో కాలభైరవుని గుడి ఉన్నా కానీ, లేకపోతే కనుక ఇంట్లో కాలభైరవుడి యొక్క ఫోటో ఉన్నా కానీ కాలభైరవ గుడి కూడా మంచిగా నమస్కారం చేసుకొని చెప్పుకోండి. కుదిరితే ఒక దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయించండి కుదిరితేనే, లేకపోతే దండం పెట్టుకున్నా కూడా సరిపోతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, కాలభైరవుని యొక్క అనుగ్రహం అనేది పొందడం వలన బిడ్డకి సర్వ రోగాలు నివారణ అయిపోయి దీర్ఘ ఆయుష్ అనేది పెరుగుతుంది. ఒకవేళ తర్వాత మీకు కుదిరినట్లయితే దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడి ఉన్నా, కనకదుర్గమ్మ గుడి ఉన్నా కానీ దుర్గమ్మ తల్లి గుడికి తీసుకెళ్ళి దుర్గమ్మ యొక్క దర్శనం చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి. దుర్గమ్మ తల్లి యొక్క కరుణా కటాక్షాలు అన్నీ కూడా ఏ బిడ్డకైతే ఉంటాయో ఆ బిడ్డను ఏ కీడు ఏమీ చేయలేదు. ఇక తర్వాత మీకు కుదిరినట్లయితే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి గుడికి కూడా మీ బిడ్డను తీసుకొని వెళ్ళండి. ఆంజనేయ స్వామి యొక్క దృష్టి అనేది బిడ్డ మీద పడితే బిడ్డకున్నటువంటి కీడు, నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నర్వలోగా అలా అన్నీ కూడా తొలగిపోయి బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ ఆయుష్ అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా కూడా బిడ్డని ఆంజనేయ స్వామి గుడికి అయితే తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మాకు కుదరదు అనుకుంటే కనీసం ఇంట్లో మనకి ఒక దేవుని చిత్రపటాలు ఉన్నా కూడా కనీసం ఇంట్లో ఒక్క చిత్రపటం ఉన్నా కానీ ఆ యొక్క దేవుని చిత్రపటం దగ్గర ముందు బిడ్డ చేత పూజను అయితే చేపించండి. మందారం మొక్క దగ్గరికి వెళ్ళి ఒక చెంబడు నీళ్లు పోసి నమస్కరించుకొని మంచిగా లేతగా ఏ చిల్లులు బెజ్జాలు లేని ఒక ఆకునైతే తెచ్చుకోండి. ఈ ఆకును శుభ్రంగా నీటితో కడిగేసిన తర్వాత దీని మీద
కొన్ని ఎర్ర కందిపప్పు, ఒక 2, 3 బెల్లం ముక్కలు, చిన్న చిన్న ముక్కలు పెట్టండి. ఈ ఎర్ర కందిపప్పు ప్లేస్‌లో మీరు నానబెట్టిన పెసరపప్పు అయినా కూడా పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కందిపప్పు నానబెట్టి కూడా పెట్టుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కందిపప్పు వలన మనకి రాహు కుజ దోషాలు తగ్గుతాయి. అలాగే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. బెల్లం అనేది మనకి సాక్షాత్తు లక్ష్మీదేవికి స్వరూపం. మనకి చెరుకు నుంచి కూడా పుట్టినటువంటి ఒక వస్తువు అన్నమాట. ఈ యొక్క బెల్లం వలన మనకి ఆయుష్ అనేది పెరుగుతుందన్నమాట. మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది. మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగించడానికి బెల్లం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక పెద్ద తీసుకోండి, మందారం ఆకు పెద్దదిగా ఉండాలి, సైజు తెచ్చుకొని నీట్గా దాని మీద కొంచెం ఒక అరపిడికెడు పడతాయి అన్నమాట కందిపప్పు. ఒక 2, 3 బెల్లం ముక్కలు వేసేసుకొని నీట్గా దాని మీద తీసుకొని వెళ్ళి మీరు దేవుని యొక్క పూజ చేసుకుంటారు కదా, దేవుని పటం ముందు పెట్టేసుకోండి. ఇది మీరు ఏ సమయంలో చేయాలి అంటే కనుక అమావాస్య రోజు మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. రాత్రి 12 గంటల లోపు చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ యొక్క పరిహారం చేసుకోకముందు మీ లైఫ్ ఎలా ఉంది, చేసుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది అనేది కూడా చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట. అంత అద్భుతంగా మీ జీవితం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు మందారం ఆకును సిద్ధం చేసుకున్న తర్వాత దీన్ని మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత చేయాలి. గుర్తుపెట్టుకోండి. మీకు ఇంటికి దగ్గరలో గనక గోమాత ఉన్నా కానీ, లేకపోతే మీ ఇంటికి గోమాత వచ్చినా కూడా కానీ ఈ అమావాస్య రోజు ఈ ఆకుతో పాటు కలిపి ఆ యొక్క ఎర్ర కందిపప్పు బెల్లాన్ని మీరు గోమాతలో పెట్టేసేయాలి. గోమాతకు మీరు చేతులతోటే మీరు తినిపించాలి. గోమాతకు తినిపించేటప్పుడు మాకు కింద పెట్టేయకండి. ఎందుకంటే గోమాత యొక్క జలంలో అంటే ఆ యొక్క లాలాజలంలో గంగా జలంతో సమానం అన్నమాట. గోమాతలో మనకి 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. గోమాతను చక్కగా తాకి నమస్కరించుకొని గోమాతను నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇది మీరు స్వయంగా మీ చేతులతో గోమాతకు తినిపించడం వలన గోమాత యొక్క శరీరం మీ అరిచేతికి తగిలినప్పుడు మీ యొక్క చేతి గీతలే మారిపోతాయన్నమాట. కాబట్టి ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసిన, నోములు నోచుకున్నా కూడా రానటువంటి పుణ్య ఫలితం అనేది గోమాతకు గడ్డి పెట్టడం వల్ల వస్తుందన్నమాట. కాబట్టి గోమాతకు ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మందారం ఆకును పెట్టేసి తినిపించడం వలన మీకున్నటువంటి అప్పుల బాధలన్నీ, కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, నరుల ఏడుపు అన్నీ కూడా తొలగిపోతాయి అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు మీరు సంధ్యా సమయంలో కూడా ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. మనకి అమావాస్య రోజు అమ్మవారు అంటే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తున్నట. కాబట్టి సంధ్యా సమయంలో కూడా ఎవరి ఇంటి ముందు శుభ్రంగా ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అయితే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆ అమ్మవారు ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ అమ్మవారు ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.